తాను తెలుసుకోలేని వారు సామాన్య వ్యక్తులుగా మిగిలిపోతారు. ఆ జ్ఞానాన్ని పొందిన తర్వాత మహనీయులవుతారు అనే ఎరుకను గురువులే అవగతం చేస్తారు. ఏది ధర్మం, ఏది న్యాయం, ఏది ఉత్తమ ప్రవర్తన, ఏది సద్భావం, ఏది జీవితం, ఇలా నిశ్చయ జ్ఞానాన్ని అందించే గురువులు వ్యక్తి వికాసానికి, సమాజ క్షేమానికి సోపానాలుగా ఉపకరిస్తారు. ఏ వ్యక్తి హృదయం సానుభూతితో ద్రవిస్తుందో అతను మనకు బంధువు కాకపోయినా 1000 మంది బంధువుల కన్నా మిన్నా అన్నారు స్వామి వివేకానంద. ఆయన తన గురువైన రామకృష్ణ పరమహంస గురించి చెప్పిన అమృత తుల్యమైన వాక్యమిది. జాతి, కుల, మత భేదాలు లేకుండా మానవత్వం పరిమళించే మాననీయ స్ఫూర్తి ప్రదాతలు గురువులు. సత్కర్మాచరణతో అందరికీ దిక్సూచికలుగా నిలుస్తూ వారు లోకోత్తరణకు తమ జీవితాలను అంకితం చేస్తారు. అలాంటి గురువులతో, ఆచార్యులతో మన భారతావని నిత్యం తేజవంతమై వర్ధిల్లుతోంది. ఆసేతు హిమాచలం గురుపీఠాలతో, ఆచార్య దివ్య ధామాలతో తేజరిల్లుతోంది. సమాజంలో దైవత్వాన్ని దర్శించే గురువులు తమ జీవితాలను జాతి కోసం, జాతి ప్రగతి కోసం అంకితం చేశారు. ఆదర్శప్రాయమైన ఆశ్రమాలు స్థాపించి జనోద్ధరణకు తమ జీవన పర్యంతం నిరంతరం కృషి చేశారు. ఆ పరంపరలోనిదే కేరళ రాష్ట్రంలోని కరియావట్టంలో నెలకొన్న శ్రీ రామదాస ఆశ్రమం. శ్రీ రామదాస ఆశ్రమం కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం సమీపంలోని కరియావట్టంలో శ్రీ నీలకంఠపుర ప్రాంతంలో నెలకొని ఉంది. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా వర్ధిల్లుతున్న ఈ ఆశ్రమం ప్రకృతి మధ్యలో ప్రశాంతమైన వాతావరణంలో గోచరమవుతుంది. రామభక్తి, ధ్యానం, ఆధ్యాత్మిక సాధనలకు ఒక పవిత్ర తపోభూమిగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ ఆశ్రమాన్ని బ్రహ్మశ్రీ నీలకంఠ గురుపాదర్ స్థాపించారు. ఆయన 1897 డిసెంబర్ 23న తిరువనంతపురం సమీపంలోని అయ్యిరుపార గ్రామంలో జన్మించారు. చిన్ననాటి నుంచే ఆధ్యాత్మికతపై ఆసక్తి పెంచుకున్న ఆయన సాధారణ జీవితాన్ని విడిచిపెట్టి తపస్సు, ధ్యానం, రామనామ స్మరణలో నిమగ్నమయ్యారు. గురుపాదర్ ఎటువంటి గురువు వద్ద శిష్యరికం చేయకుండా భారతీయ ఋషుల ఆధ్యాత్మిక మార్గాన్ని స్వయంగా ఆచరించి మహాత్ముడిగా ఎదిగారు. కరియావట్టం సమీపంలో ఆయన దీర్ఘకాలం తపస్సు చేశారు. ఆ సందర్భంలో ఎంతో మందికి ఆధ్యాత్మిక సందేశాలను అనుగ్రహించేవారు. ఆ ప్రాంతం క్రమంగా భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. గురుపాదర్ స్వయంగా శ్రీరామ, సీతాదేవి, ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి రామభక్తి మార్గాన్ని ప్రజల్లో వ్యాప్తి చేశారు. అదే సమయంలో రామాయణ పారాయణాన్ని నిత్య కార్యక్రమంగా ప్రారంభించారు. అప్పటి నుంచి నిరంతరంగా రామాయణ పారాయణం ఇక్కడ కొనసాగుతుండటంతో ఈ ఆశ్రమానికి రామాయణ పారాయణ ఆశ్రమంగా ప్రత్యేక గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ ఆశ్రమం ప్రారంభ దశలో చిన్న తపోవనం రూపంలో ఉండేది. తర్వాత భక్తుల సహకారంతో ధ్యాన మందిరాలు, సమాధి ప్రాంగణం నిర్మితమయ్యాయి. బ్రహ్మశ్రీ నీలకంఠ గురుపాదర్ చేసిన సుదీర్ఘ తపస్సు కారణంగా ఈ ప్రదేశాన్ని గురు తపోభూమిగా భక్తులు భావిస్తారు. ఆశ్రమ ప్రాంగణంలో ఎందరో గురువుల మహాసమాధులు ఉండడంతో ఈ ప్రదేశానికి మరింత ఆధ్యాత్మిక ప్రాధాన్యత వచ్చింది. 1981 సంవత్సరంలో శ్రీ రామదాస మిషన్ యూనివర్సల్ సొసైటీ పేరుతో ఈ ఆశ్రమ సంస్థను అధికారికంగా నమోదు చేశారు. జగద్గురు స్వామి సచ్చానంద సరస్వతి ఆధ్వర్యంలో ఈ సంస్థ విస్తరించి సనాతన ధర్మ ప్రచారం, రామనామ భక్తి,
భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతి పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆశ్రమంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆశ్రమ ప్రధాన సందేశం వసుదైక కుటుంబం, సమస్త మానవాళి ఒకే కుటుంబం అనే భావనను ఈ ఆశ్రమం ప్రచారం చేస్తోంది. మత, భాష, వర్గ భేదాలు లేకుండా అందరికీ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించడం ఆశ్రమ లక్ష్యంగా కొనసాగుతోంది. శ్రీ రామదాస ఆశ్రమం కేరళ సాంప్రదాయ నిర్మాణ శైలిని ప్రతిబింబించే పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ ఆశ్రమ ప్రాంగణంలోకి ప్రవేశించిన వెంటనే ప్రశాంతమైన వాతావరణం భక్తులను ఆత్మీయంగా ఆకర్షిస్తోంది. చుట్టూ విస్తరించిన పచ్చని చెట్లు, కొబ్బరి తోటలు, నిశ్శబ్దమైన పరిసరాలు ధ్యానం చేయడానికి అనుకూలమైన ఆధ్యాత్మిక భావనను కలిగిస్తాయి. నగర జీవన రద్దీకి దూరంగా ఉండే ఈ ప్రదేశం భక్తుల మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. ఆశ్రమ ప్రధాన ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రతిష్ఠితమై ఉంటాయి. ఆలయ నిర్మాణం సాంప్రదాయ కేరళ దేవాలయ శైలిలో ఉంటుంది. చెక్కతో చేసిన మంటపాలు, పైకప్పులపై కనిపించే సంప్రదాయ అలంకరణలు, దీపాలతో వెలిగే ప్రార్థనా ప్రాంగణం ఆశ్రమానికి ప్రత్యేక ఆధ్యాత్మిక కాంతిని ఇస్తాయి. గురుపాద మహాసమాధి ప్రాంతం అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తారు. భక్తులు అక్కడ మౌనంగా కూర్చొని ధ్యానం చేస్తారు. ఆశ్రమంలో ధ్యాన మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆ మండపాల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొని ఉంటుంది. రామనామ జపం ధ్వనులు ఆ ప్రదేశాన్ని మరింత పవిత్రంగా మారుస్తాయి. అక్కడికి వచ్చే భక్తులు కొంతసేపు కూర్చొని ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. ప్రతిరోజు ఉదయం సుప్రభాత సేవతో ఆశ్రమ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక రామాయణ పారాయణం ఆశ్రమంలోని ప్రధాన నిత్య కార్యక్రమంగా కొనసాగుతుంది. భక్తులు సమూహంగా కూర్చొని రామనామ జపంలో పాల్గొంటారు. మధ్యాహ్న సమయంలో మహానైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదం అందిస్తారు. సాయంత్ర సమయంలో దీపారాధన అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతుంది. భజనలు, హరినామ సంకీర్తనలు, ధ్యాన కార్యక్రమాలు ఆశ్రమాన్ని ఆధ్యాత్మిక సంగీతంతో నింపుతాయి. రాత్రి సమయంలో ప్రశాంత ధ్యానం నిర్వహించడం ఆశ్రమ ప్రత్యేకతగా నిలుస్తుంది. పండుగల సమయంలో రాత్రంతా రామాయణ పారాయణం, ప్రత్యేక హోమాలు, సత్సంగాలు నిర్వహిస్తారు. ఈ ఆశ్రమంలో కనిపించే ప్రతి నిర్మాణం, ప్రతి కార్యక్రమం, ప్రతి ఆధ్యాత్మిక ప్రక్రియ భక్తుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా ఉంటుంది. రామభక్తి, గురుభక్తి, మౌన ధ్యానం, నిశ్శబ్ద సాధన కలిసి ఈ ఆశ్రమాన్ని కేరళలోని విశిష్ట ఆధ్యాత్మిక కేంద్రంగా నిలబెట్టాయి. ప్రస్తుతం శ్రీరామదాస ఆశ్రమం, శ్రీరామదాస మిషన్ యూనివర్సల్ సొసైటీ ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం స్వామి సచ్చానంద్ సరస్వతి త్రిపాందంగళ్ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. బ్రహ్మశ్రీ నీలకంఠ గురుపాదర్ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. స్వామి సచ్చానంద సరస్వతి భారతీయ సనాతన ధర్మం, ఉపనిషత్తుల సందేశం, వసుదైక కుటుంబం అనే విశ్వమానవతా భావనను ప్రజల్లో విస్తరించడానికి జీవితాన్ని అంకితం చేశారు. ఆయన మార్గదర్శకత్వంలో ఆశ్రమం కేవలం పూజాస్థలంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక చైతన్య కేంద్రంగా అభివృద్ధి చెందింది. 1981 సంవత్సరంలో శ్రీరామదాస మిషన్ యూనివర్సల్ సొసైటీ అధికారికంగా స్థాపించబడిన సమయంలో స్వామి సచ్చానంద సరస్వతి కీలక పాత్ర పోషించారు.
బ్రహ్మశ్రీ నీలకంఠ గురుపాదర్ ఆశీస్సులను ప్రజలకు విస్తరించే ఆధ్యాత్మిక ఉద్యమంగా ఈ సంస్థను తీర్చిదిద్దారు. రామనామ జపం, రామాయణ పారాయణం, ఆధ్యాత్మిక సత్సంగాలు, ధ్యాన కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో ఆయన సేవలు అందిస్తున్నారు. ఆయన బోధనల్లో ధర్మరక్షణ, సామాజిక ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యం ప్రధాన అంశాలుగా కనిపిస్తాయి. మానవత్వాన్ని దెబ్బతీసే ఏ మతాచారం కూడా నిజమైన ధర్మం కాదు అనే భావనను ఆయన తరచూ వివరించారు. సమాజంలో ప్రేమ, సహనం, పరస్పర గౌరవం పెరగాలని ఆయన పేర్కొన్నారు. స్వామీజీ మార్గదర్శకత్వంలో ఆశ్రమంలో రామాయణ పారాయణం, గురుపూజలు, ధ్యాన శిబిరాలు, యువతకు ఆధ్యాత్మిక అవగాహన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. భక్తుల్లో ఆత్మవిశ్వాసం, ధార్మిక చైతన్యం, భారతీయ సంస్కృతి పట్ల గౌరవం పెంపొందించేందుకు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. స్వామి సచ్చానంద సరస్వతి అత్యంత సరళ జీవన విధానాన్ని అనుసరించే ఆధ్యాత్మిక గురువుగా భక్తుల్లో గుర్తింపు పొందారు. తపస్సు, ధ్యానం, మౌనచింతన, గురుభక్తి ఆయన జీవితంలో ముఖ్య స్థానాన్ని పొందాయి. ఆశ్రమానికి వచ్చే భక్తులకు ఆయన అందించే సందేశాలు మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక ధైర్యాన్ని కలిగిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రస్తుతం ఆశ్రమ పరిపాలన, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఆయన ఆశీస్సులతో కొనసాగుతున్నాయి. బ్రహ్మశ్రీ నీలకంఠ గురుపాదర్ ప్రారంభించిన రామభక్తి మార్గాన్ని సమాజంలో మరింత విస్తరించేందుకు ఈ ఆశ్రమం నిరంతరం కృషి చేస్తోంది. శ్రీరామదాస ఆశ్రమంలో ప్రతి సంవత్సరం అనేక ఆధ్యాత్మిక ఉత్సవాలు, ప్రత్యేక పూజలు, ప్రవచన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. రామభక్తి, గురుభక్తి, ధ్యానం, వేద పారాయణ సాంప్రదాయాలను ప్రజల్లో విస్తరించే విధంగా ఈ వేడుకలు కొనసాగుతుంటాయి. ఆశ్రమ వాతావరణం పండుగల సమయంలో మరింత ఆధ్యాత్మిక కాంతితో కళకళలాడుతుంది. శ్రీరామనవమి ఈ ఆశ్రమంలో అత్యంత వైభవంగా జరిగే ప్రధాన ఉత్సవం. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం, ప్రత్యేక అభిషేకాలు, మహామంగళ హారతి, రామనామ సంకీర్తనలు నిర్వహిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రామభక్తి భావంతో భజనలు చేస్తారు. రామాయణ పారాయణం నిరంతరంగా కొనసాగించడం ఈ ఉత్సవానికి ప్రధాన ప్రత్యేకతగా నిలుస్తుంది. హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. హనుమాన్ చాలీసా పారాయణం, సుందరకాండ పఠనం, భజన కార్యక్రమాలు భక్తి వాతావరణాన్ని సృష్టిస్తాయి. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆశ్రమ సంప్రదాయంగా కొనసాగుతోంది. గురుపాదర్ ఆరాధన మహోత్సవం ఆశ్రమంలోని అత్యంత పవిత్ర కార్యక్రమాలలో ఒకటిగా భావించబడుతోంది. బ్రహ్మశ్రీ నీలకంఠ గురుపాదర్ మహాసమాధి వద్ద ప్రత్యేక పూజలు, గురుపూజలు, ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. గురుపాదర్ బోధనలు, ఆధ్యాత్మిక సందేశాలపై ప్రముఖ పండితులు ప్రవచనాలు అందిస్తారు. భక్తులు మౌన ధ్యానంలో పాల్గొని గురుస్మరణ చేస్తారు. మండల పూజలు, నవరాత్రి ఉత్సవాలు కూడా ఆశ్రమంలో విశేషంగా నిర్వహించబడతాయి. నవరాత్రుల సమయంలో దేవీ ఆరాధన, లలిత సహస్రనామ పారాయణం, దీపాలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సంప్రదాయ భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం జరిగే వార్షికోత్సవ వేడుకలలో వేద పారాయణం, ఆధ్యాత్మిక సదస్సులు, భజన పోటీలు, సత్సంగాలు నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి ఆధ్యాత్మిక గురువులు, పండితులు పాల్గొని ధర్మం, భక్తి, భారతీయ సంస్కృతి గురించి ప్రసంగాలు అందిస్తారు. యువతలో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించేందుకు ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహిస్తారు.
శ్రీ రామదాస ఆశ్రమం కేవలం ఆధ్యాత్మిక సాధనకు మాత్రమే పరిమితం కాకుండా సమాజ సేవను కూడా తన ప్రధాన ధర్మంగా కొనసాగిస్తోంది. మానవ సేవే మాధవ సేవ అనే భావంతో ఆశ్రమం అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. భక్తి, సేవ, మానవత అనే 3 ప్రధాన విలువల ఆధారంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆశ్రమంలో నిర్వహించే అన్నదాన సేవ అత్యంత ప్రముఖమైన కార్యక్రమం. ప్రతిరోజు ఆశ్రమానికి వచ్చే భక్తులకు ప్రసాద వితరణ జరుగుతుంది. పండుగల సమయంలో వేలాది మందికి సామూహిక అన్నదానం నిర్వహిస్తారు. ఆశ్రమం పేద విద్యార్థులకు విద్యా సహాయం అందించే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. పుస్తకాలు, విద్యా సామగ్రి పంపిణీ చేయడం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ప్రయత్నం చేస్తోంది. భారతీయ సంస్కృతి, నైతిక విలువలు, ఆధ్యాత్మిక చింతనపై యువతకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఆశ్రమ ప్రత్యేకతగా నిలుస్తోంది. ఆశ్రమం వైద్య సహాయ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుంది. ఉచిత వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ అందిస్తోంది. వృద్ధులకు, అవసరమైన వారికి సహాయక కార్యక్రమాలు నిర్వహించడం ఆశ్రమ మానవతా దృక్పథాన్ని తెలియజేస్తోంది. ప్రకృతి పరిరక్షణపై కూడా ఆశ్రమం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. మొక్కల పెంపకం, వన సంరక్షణ వంటి కార్యక్రమాలు, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రకృతిని పవిత్ర సంపదగా కాపాడాలని సందేశం అందిస్తోంది. సామాజిక ఐక్యత కోసం ఆశ్రమం వివిధ సత్సంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మత, భాష, వర్గ భేదాలు లేకుండా అందరినీ ఒకే కుటుంబంగా చూడాలనే భావనను ప్రచారం చేస్తోంది. ప్రేమ, కరుణ, సహనం, పరస్పర గౌరవం సమాజంలో శాంతికి మూలాధారమని ఆశ్రమం తన కార్యక్రమాల ద్వారా తెలియజేస్తోంది. శ్రీ రామదాస ఆశ్రమం రామనామంతో నిరంతరం ప్రతిధ్వనించే దివ్య తపోభూమి. ఇది భక్తి, మౌనంగా ధ్యానమే నిలిచిన పవిత్ర స్థలం. ఇది గురుపాదర్ తపస్సు ఇప్పటికీ ఆధ్యాత్మిక స్పందనగా వినిపించే దివ్య క్షేత్రం. ఇక్కడ వినిపించే ప్రతి రామనామం మనిషి అంతరంగాన్ని పవిత్రం చేసే మంత్రధ్వనిగా మారుతుంది. ఇక్కడ వెలిగే ప్రతి దీపం అజ్ఞాన చీకట్లను తొలగించే జ్ఞానజ్యోతిగా అనుభూతి కలిగిస్తుంది. ఈ ఆశ్రమం మనిషికి ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. ప్రపంచాన్ని జయించడం కన్నా మనసును జయించడం గొప్ప సాధన అని ఈ తపోభూమి బోధిస్తోంది. భౌతిక జీవితపు పరుగుల్లో అలసిపోయిన మనసుకు ఇక్కడి ప్రశాంతత ఒక ఆత్మీయ బహుమతిగా లభిస్తుంది. ఆధ్యాత్మికత అనేది ప్రపంచాన్ని విడిచిపెట్టడం కాదు, ప్రపంచంలోనే ధర్మబద్ధంగా జీవించడం అని భారతీయ ఋషుల సందేశం ఈ ఆశ్రమ జీవన విధానంలో స్పష్టంగా కనిపిస్తుంది. బ్రహ్మశ్రీ నీలకంఠ గురుపాదర్ జీవన ప్రస్థానం మనకు ఎన్నో సందేశాలను అందిస్తుంది. ఆయన బోధనలు ఒక అంతర్ముఖ యాత్రకు ఆహ్వానం. రామనామ స్మరణ ద్వారా మనిషి తనలోని దివ్యత్వాన్ని తెలుసుకోవచ్చని ఆయన జీవితం ప్రపంచానికి తెలియజేసింది. భక్తి, సేవ, ధ్యానం, మానవత కలిసి జీవితం పరిపూర్ణమవుతుందని ఈ ఆశ్రమం నిరంతరం చాటుతోంది. ఈ పవిత్ర క్షేత్రం మనిషికి ఒక గొప్ప మార్గాన్ని చూపిస్తోంది. దేవుడిని వెతకడానికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, మనసు పవిత్రమైతే ప్రతి హృదయం ఆలయమవుతుందని ఈ ఆశ్రమం తెలియజేస్తోంది. ప్రేమలో భగవంతుడు ఉన్నాడు, సేవలో సాధన ఉంది, మౌనంలో ఆత్మజ్ఞానం ఉంది. రామనామ స్మరణతో సాధించలేనిది ఏదీ లేదు.
అనే ఆధ్యాత్మిక సత్యాన్ని ఈ ఆశ్రమం చాటి చెబుతోంది. అందుకే శ్రీ రామదాస ఆశ్రమం ఒక సాధారణ ఆశ్రమం కాదు. ఇది భక్తికి నిలయం, ధ్యానానికి దివ్య ద్వారం, మానవతకు మార్గదర్శి, సనాతన భారతీయ ఆధ్యాత్మిక చింతనా మార్గానికి అపురూప ఆలవాలం. భారతీయ సనాతన ధర్మం ఆవిష్కరించి నామస్మరణం ధన్యోపాయం అనే మార్గాన్ని అనుసరిస్తూ ఈ ఆశ్రమం శ్రీరామచరణ సేవా తరంగిణిలో పులకితమవుతోంది, పునీతమవుతోంది, పురోగమిస్తోంది. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.